బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలని దగా చేయాలని చూస్తుందని భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచంద్రరావు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కులగణన చేసి 46% బీసీలున్నారని చెప్పారన్నారు. రిజర్వేషన్లు మాత్రం 42% ఇస్తామంటున్నారని విమర్శించారు. అందులోనూ 10% ముస్లింలకు కల్పించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తొలగించి బీసీలకు తప్పక న్యాయం చేస్తామన్నారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఆస్కార్ అవార్డు కోసమా, భాస్కర్ అవార్డు కోసమా అని ఎద్దేవా చేశారు. అంతకుముందు స్థానిక బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరు నెలకొంది. రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, ఎంపీ డీకే అరుణకు చెందిన వర్గాలు రెండుగా విడిపోయి వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. రామచంద్రరావు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మీరు మాట్లాడుతా ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పేసి, కానీ మనం మీరు చేసినప్పుడు కులగణంలో 46% బీసీలు ఉన్నారు. మరి 46% సరే 42% మీరు ఇస్తున్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంట్లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను మిత్రులారా. మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసంగానే బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. 1947 నుంచి ఇప్పటి వరకు కూడా అది ఉభయ రాష్ట్రాలు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేశారు అడుగుతున్నాను.